దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రండి దేవుని బిడ్డలారా, ముందు మాటలు అయిపోయాయి. ఇప్పుడు దేవుని వాక్యానికి మనం పరిశీలిద్దాము, పరీక్షించి ముందుకు సాగిపోదాము. దేవుడు మనకు ఈ సదా అవకాశం ఇచ్చిన ఈ ఆదివారాన్ని బట్టి వద్దడా, ఆదివారం ప్రభు సముఖంలో రొట్టె విరోటాన్ని కూడుకుంటున్నా. ఆదిమ అపోస్తలుల యొక్క మరి విధానములో ఈ ఆధునికంగా ఉన్న అపోస్తలైనటువంటి మరి భక్తుల యొక్క అభిషేకమును బట్టి మనం కూడా దేవుడి అనుగ్రహము కలిగే విధంగా మనము జరుపుకుంటున్నాం, ఫెలోషిప్ కలిగి. కాబట్టి మనము రొట్టె విరవటానికే కూడుకుంటున్నామని, అప్పుడే ఈ కూడికకు విలువ, దీనికి మహిమ, మనకు ఆశీర్వాదం. ఏదో ఒక ప్రభుబల కార్యక్రమంలో పాలు పొందకుండా మనం కూడుకుంటే ఏదో ఒక గృహ కూడికలో, కాటేజ్ మీటింగ్లో కూడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఆదివారం స్పెషల్గా మనం ఎందుకు కూడుకుంటున్నామంటే, యేసే మరణించి తిరిగి లేచాడు, మరణం ముళ్ళును గెలిచి లేచినాడు. కాబట్టి ఈ మృతతుల్యమైన లోకములో, ఈ మృతతుల్యమైన శరీర తత్వం యొక్క ఆ ఇచ్చుల నుండి కాపాడబడటానికి, జయం పొందటానికి ప్రతి ఆదివారం కూడుకొని ప్రభుబల్ల కార్యక్రమంలో పాలు పొందుతున్నాం. కాబట్టి ఇట్టి అనుగ్రహము కలగడము గొప్ప ధన్యకరము. రండి, మరి సిలిం ప్రేయర్ హౌస్ బిడ్డలందరినీ ఆహ్వానిస్తూ, మరి చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో, వరంగల్లో, జగిత్యాల్లో స్థానికంగా చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ మరి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి వాక్యానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించుడుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడటానికి మనము ప్రార్థనకు ఏకీభవిద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాక్ష. ఇదిగో ప్రభువా, ఈ దినమున జగిత్యాల ద్వారా తండ్రి సిలిం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా నీ సేవడికి ఇచ్చిన పరిచర్యలో, ఇదిగో ఈరోజు ఇక్కడ నుండి తండ్రి హైదరాబాద్లో ఉన్న సిలిం ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో కూడిన బిడ్డలకు, అలాగనే ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా సన్నిధిని అభిషేకముతో కుమార్ బ్రదర్ ఇంట్లో కూడుకునే అనుగ్రహము కలగజేసినకి వద్దనా. సేమ్ టైం ప్రభువా ఇదిగో ప్రభు వరంగల్లో ప్రభు స్తోత్రము తండ్రి, ఎప్పుడు ప్రతి ఆదివారం సురేందర్ బ్రదర్ ఇంట్లో సహవాసంగా ఫెలోషిప్గా నడిపించబడుతున్నా. అక్కడ కాంగ్రిగేషన్ బట్టి వందనాలు. అక్కడ శ్రావణ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు తండ్రి నీ కృప ద్వారా అద్భుతంగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మేమందరం భౌతికంగా దూరమైనప్పటికీ, ప్రభు వేల వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ప్రభు నీ పరిశుద్ధాత్మ నియంత్రణలో ఒక్క దగ్గరనే ఒక మనసు కలిగి ఒక మనిషి అయినట్టుగా మేమందరం కూడుకొని ఉన్నామయ్యా. ప్రభు ఈ దినమున ప్రభు నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని గొప్పగా స్పందించమని ప్రార్థన చేస్తున్నాం. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ అయ్యా నీ కృపా ద్వారా మమ్మల్ని కటాక్షించి నీ ప్రేరేపణతోనే, నీ నడిపింపుతోనే మేము వచ్చి ఉన్నాము తండ్రి. గడిచిన వారంలో మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచి అయ్యా ప్రతి భయంకరమైనటువంటి ప్రభు ఎండవేడి నుండి, ప్రభు అడగాల్పుల నుండి కాపాడినవయ్యా. వివిధ ప్రభు ఎదుగు స్తోత్రం తండ్రి, చాలా ఈదురు గాలులతో ప్రభు, గొప్పగా ప్రభు గాలి దుమారంతో ప్రభు ఎలాంటి అపాయము, ఎలాంటి నష్టము అయ్యా ప్రభు జరగకుండా కాచి కాపాలకే వందనా. ఒకవేళ జరిగిన అది మా క్షేమమే, మాకు మేలు కొరకే అని ప్రభు స్తోత్రము తండ్రి మమ్మల్ని తెప్పరిల్ల చేస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ ఇదిగో ఈ మజిలీ వారు నడిపించడానికి వద్దనా. ఏది ఏమైనప్పటికీ నీ తండ్రి గత వారంలో VBS కార్యక్రమం అద్భుతంగా జగిత్యాల్లో జరిగించడానికి వద్దనా. మేము ఊహించలేదయ్యా, మా ఊహకు మించినది నీ కార్యములు ఉంటాయా. నీవు గొప్పగా ప్రభు స్తోత్రుడు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాల దేవుడవు. మరలా దాన్ని విస్మయం పొందే విధంగా అద్భుతంగా నూతన స్థలములో, ఈ నూతన భవనంలో అద్భుతంగా జరిగించావయ్యా. ప్రభు నీవు నడిపించావు కాబట్టి ఎలాంటి అపాయము, కీడు, ప్రమాదం జరగకుండా ప్రభు ఆటోలతో ప్రభు స్తోత్రము తండ్రి రాకపోలను సాయం చేశావు.
ప్రభు స్తోత్రము తండ్రి. అప్పా నీ కృప నియంత్రణ ఉండుగాక అయ్యా. అనేకమైన భయంకరమైన అయ్యా ప్రభు స్తోత్ర ప్రమాదాలు జరిగే విధంగా అదిగో ప్రభు త్రొట్టిలో ప్రభు కొంచెంలో ప్రభు నువ్వు అద్భుతంగా నువ్వు కాపాడావా. నీ మహిమ చూపించావు, నీ కాపుదలు చూపించావు, నీ ఇదిగో ప్రభు నీ నడిపింపును మాకు చూపించావయ్యా. అందరి బట్టికి వందనాలు. ఈరోజు ప్రశాంతంగా నెమ్మదిగా అయ్యా నిన్ను స్మరణ వచ్చే విధంగా నీ కటాక్షం పొందే విధంగా మేము వచ్చామంటే అది కేవలం నువ్వు చేసిన మేలు బట్టి అయ్యా, నువ్వు చేసిన ఉపకారం బట్టి తండ్రి. ప్రభు నీ కృప నిరంతరం ఉండుగాక. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కరుణ, నీ కటాక్షాన్ని బట్టి ప్రభు మేము వచ్చి ఉన్నాం. అలానే ప్రభు వరంగల్లో అలాగనే వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను. అలానే హైదరాబాద్లో కూడా అలానే వచ్చి ఉన్నారని నమ్ముచున్నాను అయ్యా. ఈ సమయంలో మాటలు వినటానికి సిద్ధపడుతున్నా అయ్యా. మనసును దయచేయం తండ్రి. వినిపించుకునే చెవులను ఇదిగో లోబడే మనసును మాకు దయచేయము ప్రభు. స్తోత్రం తండ్రి. మాలో విశ్వాసం దయచేయం. నీ సేవకుడు ప్రభు అయ్యా అయ్యా స్తోత్రం తన వెర్రివాడు తన ఏ అజ్ఞాని తండ్రి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ స్థలోచన మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడము. ఈ అభిషేకం ద్వారా ప్రభు అయ్యా సన్ని ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ ఫెలోషిప్ను నువ్వు దీవించుము. శ్రావణ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అక్కడ కూడా గొప్పగా ప్రభావితంగా నడిపించబడి సహాయించే. ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారందరూ చూడబోతున్న వారందరికీ నీ కటాక్షం వచ్చునుగాక. నీ సేవకుని మరుగుపరుచుకుని మాతో అందరితో మాట్లాడతామని నమ్మొచ్చు. దుష్టుని కార్యాలు ప్రభు ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరము, ప్రతి ఆఘాతం ఏ స్నామంలో దురపజబడుగాక. అద్భుతం చేయము. పవర్ను కూడా నియంత్రించము, ఇంటర్నెట్ కూడా నియంత్రించము, అద్భుతంగా నడిపించమని నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేని బిడ్డలారా, మరొకసారి మీరందరినీ ఆహ్వానిస్తూ వందన తెలియజేస్తున్నాను. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 25వ వచనం. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున. ప్రియ దేని బిడ్డలారా, యేసు ప్రభు పరమునకు నుండి భూమికి ఎలాగా దిగి వచ్చాడు అంటే ఆయన వాక్యరూపిగా ఉన్న దేవుడు శరీరధారిగా రక్తమాంసంతోని ఓ కన్య గర్భములో జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు జన్మించాడు? దేవుని యొద్దకు తీసుకురావటం, మానవ జాతిని యావత్తును దేవుని యొద్దకు తీసుకురావటానికి. ఆదిలో ఆ దేవుడు తన పోలిక తన రూపం చొప్పున మానవుని సృష్టించాడు కదా, ఆదాము అవ్వను. వారు దేవుని సన్నిధిలో చక్కగా సంతోషంగా ఆప్యాయతగా అనుబంధంగా దేవునితో మమేకమై ఫెలోషిప్ కలిగి సామస్యం కలిగి చక్కగా దేవుని మాటలు వినుకుంటూ హాయిగా ఉన్నారు. అంటే దేవుని యొద్దనే ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ దగ్గర దేవునితో ఉన్నటువంటి ఆ అనుబంధంకి విఘాతం చేయటానికి దుష్టుడు సాతాను దేవునికి మనిషిని వేరు చేయటకు కుట్ర పన్నాడు. అయితే ఈ కుట్రలో బలవటానికి మానవులు ఉన్నారని దేవుడికి తెలుసు, కానీ నియంత్రించే విధంగా దేవుడు చేయలేడు. ఎందుకంటే దేవుడు నేర్పిస్తాడు. మన మనుషులం కాము. ఆ మనిషి మన మనిషి కాదు అని ఈ మధ్యకాలంలో డైలాగు ఎక్కడో విన్నట్టుగా మనకు కనబడుతుంది. మనమందరము మన మనుషులం కాము, రోబోలం కాము. ఎందుకంటే స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ చేయగానే కూలర్ తిరిగినట్టు, స్విచ్ చేయగానే మరి ఏసీ తిరిగినట్టు అలా చేయలే దేవుడు. దేవుని పోలిక, దేవుని యొక్క రూపం అంటే వ్యక్తిత్వం కలిగిన, ఎమోషన్లు కలిగిన, స్వతంత్ర భావజాలము కలిగి దేవుని యొక్క పోలిక రూపంతో సృష్టించబడ్డా. కాబట్టి మంచిది చెడుది రెండు దేవుడు నేర్పిస్తాడు. చెడు చేస్తే ఇలాంటి అనర్థాలు, మంచి చేస్తే ఇలాగా ఉపయోగాలు, మీకు ఇలా ఆశీర్వాదాలని, మీరు ఫలభరితమైన జీవితం అని చెప్తాడు. ఈ రెండింటిని వివరిస్తూ మనకు చాయిస్ ఇస్తాడనమాట. అట్లనే ఆదాము వాళ్ళకు చాయిస్ ఇచ్చాడు, నేర్పించుకుని 100 సంవత్సరాలు నేర్పించాడు, కొన్ని సంవత్సరాలు నేర్పించాడు. దాదాపుగా 100 కాదు, ఒక 100 సంవత్సరాలు దాదాపుగా నేర్పించాడు. ఇంచుమించు నేర్పించి వాళ్ళకు పరీక్ష పెట్టాడు. వీరు ఏది కోరుకుంటారు? చెడు చూపించాను, మంచి చూపించాను. విచ్ ఈస్ ద చాయిస్ దే గోయింగ్ టు బి సెలెక్ట్, దే ఆర్ గోయింగ్ టు బి డిసైడ్, ద డిటర్మినేషన్ మేక్ టు రిజల్ట్.
టు దెమ్, ఫర్ దెమ్ కదా. మన డిసైడ్ బట్టి, మన డిటర్మినేషన్, మన తీర్మానం బట్టి మనకు ఫలితం వస్తుంది. అట్లనే వీళ్ళకు దేవుడు ఒక పరీక్షలాగా అవకాశం ఇచ్చాడు. టు ప్రూఫ్, లెట్ దెమ్ ప్రూఫ్ హౌ దే బికమ్ ఏ బ్లెస్సెడ్, దే బికమ్ ఏ హౌ మచ్ దే ఫెలోషిప్ విత్ గాడ్, లెట్ దెమ్ ప్రూఫ్ దెమ్ సెల్ఫ్ అని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశారు? బలహీన వైపునే వీళ్ళు చూజ్ చేసుకుని సాతాను ప్రేరేపణ, వాడు మోసమైన మాటలు. ఏమంటాడు? నువ్వు దేవుడు నీకు బాసుగా ఉన్నాడు కదా, యజమానుగా ఉన్నాడు కదా, వీళ్ళు నియంత్రించే విధంగా ఆయన కంటే గొప్ప వాళ్ళు అవుతారు, అంటే ఆయనలాగా అవుతారు. చెడు మనుషులు కలిగేటువంటి జీవితం కావాలా, ఎప్పుడు ఆయనకు లోబడే జీవితం కావాలా అని వాడు లేనిపోని అన్నీ సృష్టిస్తాడు. వాడు కల్పించి ఆ బ్రోకర్ మాటలు, ఆ దళారి మాటలు, అలాంటి ఇచ్చకపు మాటలు అవ్వకు చెప్పినప్పుడు అవ్వ తీసుకుపోయి ఆదాముకు ప్రేరేపణ. ఇలాగా దోషములు పడిపోయారు, రాంగ్ వికెట్లో అయిపోయారు, రాంగ్ వేలో పోయారు, అంటే చెడు వైపులో పోయారు. ఆ చెడు అనర్థమే మనకు మరణము సంక్రమించిన మానవ జాతికి. దేవుడి మాట వినకపోవడం చూడండి. ఆయన మంచి దేవుడు, ఆయన మాట వింటే మంచితనం వస్తుంది. ఆయన మాట వినకుండా సాతాను, ఆ చెడ్డవాని మాట వింటే చెడు వచ్చేసింది. ఆ చెడు యొక్క ఫలితమే మరణం. ఈ మరణమే శాశ్వతమైన నిత్య నాశనమైన నరక కూపంలో పోయే ఈ మానవ జాతి దైవ సన్నిధి నుండి దూరపరచబడ్డారు, చెదరగొట్టబడ్డారు. ఈ చెదరగొట్టబడిన మానవ జాతి యావత్తు దేవుని తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి యొద్దకు తీసుకురావాలి. చెదిరిపోయిన మానవ జాతిని దేవుని దగ్గరికి, తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావాలి. అందుకోసం ఆదామవ్వల ద్వారా అయినటువంటి సంతానం ఈ లోకములో అనేక జనాభా నెమ్మదిగా వాళ్ళ పిల్లలుగా ప్రపంచమంతా విస్తరించబడ్డది. దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, గ్రామాలుగా, మండలాలుగా, గ్రామాలుగా అనేకమైన ప్రాంతాల్లో నెలకొల్పబడే విధంగా విస్తరించబడే జనాభా. ఇక వాళ్ళకి తోచినట్టుగా మతాలు, కులాలు, దేవతలను, సంస్కృతిని, సంప్రదాయాలు సృష్టించుకున్నారు. విభిన్న పద్ధతుల్లో ఉన్నారు. ఇవన్నీ పద్ధతులు, కులాలు, మతాలు ఒకటే వాళ్ళకు ఆ నిజదేవుని వైపుగా పరిగెత్తాలనే ఉబలాటముతో దేవుడు కోరినటువంటి ఆ పద్ధతి కాకుండా వాళ్ళ స్వయం పద్ధతి పోయి ఇలాగా విభిన్న మార్గాలు అన్వేషిస్తూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ తంటాలు పడుతూనే మానవ జాతి ఈ మజిలీ వరకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దురవస్థను చూసి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితము కన్య గర్భంలో నడమ ఉన్నటువంటి మధ్యధర సముద్రమైన పాలస్తీనా, నేడు ఇజ్రాయెల్ దేశం, ఆ దేశంలో ఒక కన్య గర్భంలో జన్మించాడు. దేవుడై ఉన్నవాడు, వాక్య రూములో ఉన్నవాడు, శరీరధారిగా రక్తమాంసంతో జన్మించాడు. ఆ జన్మించిన దేవుడు పరిశుద్ధంగా జన్మించాడు. మనం పుట్టుకతోనే పాపశాల పుచ్చాం. ఎందుకు? ఆదామవ్వల దేవుని మాట కాదని సాతాను మాట, ఆ ఇచ్చిక మాటలో, ఆ అబద్ధ మాటలో నిజమైన భ్రమింపబడే ఆ మాటలు లోబడ్డారు. కాబట్టి అప్పటి నుండి వాళ్ళకి పాపం అనేది, చెప్పత వినని స్వభావం కలిగిన ఆ పాపం అనేది వాళ్ళలో సంక్రమించింది. కనుక వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళందరూ పుట్టుకతో ఎలా పుడుతున్నారు చెప్పండి? పాపం, అవిధేయత. పాపం అంటే ఏంటిది? అవిధేయత ఫలితమే పాపం అంట. దేవుని మాట వినకపోవడమే పాపం. అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయవాడు చెప్పుతే వినని స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాప ఫలితమే శాపము. ఈ శాపం యొక్క తత్వమే మరణం, నిత్య మరణం, నాశనం. అందుకోసం శరీరము మృతతుల్యం అయిపోయింది అప్పస్తుంది. కాబట్టి శరీర ఆలోచన ప్రకారంగా, శరీర మనసు కలిగి, శరీర ఇచ్చల ప్రకారంగా, ఇష్ట ప్రకారంగా నడుస్తే మరణానికి దగ్గర అవుతున్నావు సహోదరి, సహోదరుడా. అందుకోసమే దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మానుకూలంగా ప్రార్థించే వారికి నాకు దగ్గర అవుతారు, నా జ్ఞాపకార్థంగా ఉంచాలి. ఆ ధర్మశాస్త్ర స్వరూపమే శరీరధారిగా రక్తమాంసలుగా వచ్చి చెదిరిపోయిన మానవులు యావత్తును మళ్ళీ దగ్గరగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా పుచ్చాడు. ఎందుకు? మన అందరినీ పరిశుద్ధ చేయటానికి.
నలుదిక్కులో. అందుకోసం నడి సంటలో నట్టనడమ ఒక నాభి అనే స్థలముగా ఆయన జన్మించాడు. మన శరీరానికి నాభి బొడ్డు ఎలా ఉందో అలా నట్టనడమ మరి భువనస్య నాభి అంటే ఆ నాభిలో ఆ స్థలమైన ఆ పాలస్తీనా స్థలమైన లేక ఇజ్రాయెల్ స్థలములో జన్మించాడు. జన్మించి నలుదిక్కులో పిలుస్తున్నాడు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఆడ పుట్టి ఏం పిలుస్తున్నాడు? ఈస్ట్ పిలుస్తున్నాడు, తూర్పుని పిలుస్తున్నాడు, ఉత్తర దిక్కును పిలుస్తున్నాడు, దక్షిణ దిక్కును పిలుస్తున్నాడు, మరి పడమర పశ్చిమ దిక్కున పిలుస్తున్నాడు. పిలిచే పిలుపుకు ఆయన పిలుపుకి ఎక్కువ శాతము పశ్చిమ వైపున లోబడుతున్నారు, ఉత్తర దిక్కున లోబడుతున్నారు, దక్షిణ దిక్కున ఆశ్రయ దగ్గర కొంచెము కడబాయిస్తున్నారు. ఇప్పుడిప్పుడు స్వరం వింటున్నారు ఆయన పిలుపుకు. కానీ ఒకప్పుడు పశ్చిమ వైపునే ఉన్నారు. కాబట్టి పశ్చిమల దేవుడు అంటున్నారు, ఇప్పుడు పడమల దేవుడు అంటున్నారు. హల్లెలూయా. మరి ఆయన పిలుపుకు ఎక్కువగా వాళ్ళు స్పందించారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్ కాంటినెంట్, అలాగనే అక్కడున్న మధ్య ఆసియాలో ఉన్న మరి ప్రాంతవాసులు మరి విన్నారు కాబట్టి ఆయన స్వరం విన్నారు, ఆయన భక్తుల స్వరం విన్నారు. దేవుని స్వరముగా ఆయన భక్తుల మరి స్వరము, భక్తుల స్వరమే దేవుని స్వరముగా, యేసయ్య స్వరముగా విని లోబడ్డారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తత్వము ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే యేసయ్య వచ్చింది అందరిని పిలవటానికి. చెదిరిపోయిన వాళ్ళారా అందరికీ రండి, నేను దేవుని యొద్దకు తీసుకొస్తాను. నేను వచ్చింది నన్ను దేవుడిగా నిరూపించుకోవటానికి. నేను భయంకరమైన ఆకారము నా యొక్క ప్రత్యక్షం చూపించి మీరు అడలెత్తే విధం కాదో, మీరు ప్రేమించింది తెలుసా, మీలో ఉన్న పాపం స్వభావం తొలగించటానికి, మీలో ఉన్న శాపం తొలగించటానికి, మీలో ఉన్న వంకర బుద్ధిని తొలగించటానికి, మీ దురవస్థ అంతా, మీ పాపశాపం నా మీద వేసుకోవటానికి మానవుడిగా అవతరించాను. కాబట్టి రండి, మీకోసం ఐ పే ద పెనాల్టీ, మీకోసము రుసుము చెల్లిస్తాను. ఏమి చెల్లిస్తాను? ప్రాయశ్చిత్తముగా నా జీవితం దారపోస్తాను. రండి, ఎందుకంటే నా ద్వారా దేవుడి యొద్దకు మిమ్మలను నడిపిస్తాను. ఆ తనని దేవుడు సృష్టికర్త ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి నడిపిస్తాను. అందుకోసమే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుతారో నా పేరిట వారి మధ్యలో నేను ఉన్నాను. ఎందుకున్నావు? దేవుని యొద్దకు వాళ్ళని తీసుకురావటము, స్థిరపరచటానికి, నా పక్షమున ఉన్న వారి కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి దగ్గర. హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి కొనిపోబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. రెయిన్బోలో నిత్యం నిరంతరము జీవించేవాడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇతడు నా పక్షమున వస్తున్నాడు, ఇతడు నా ద్వారా వస్తున్నాడు. తండ్రి ఇతన్ని క్షమించి నీ కటాక్షం ద్వారా, నీ ఆశీర్వాదం ద్వారా నిలబెట్టుము నిత్య జీవానికి వారసులుగా. అందుకోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఎవరి పక్షంలో వచ్చారు చెప్పండి? ఎవరి ద్వారా వచ్చారు? యేసయ్య ద్వారా వచ్చారు. హల్లెలూయా. వితౌట్ యేసయ్య, వితౌట్ జీసస్ nobody can come to the creator presence, in the creator of the presence. సృష్టికర్త యొద్దకు ఆయన సన్నిధికి రాలేరు ఆయన ద్వారానే. ఎందుకంటే he penalty, he gave the penalty through his life because of our sins. He died on the cross. ఆయన సిలువలో బలియాగం గావించింది. ఎందుకంటే he paid the penalty. ఇతన్ని బట్టి నేను చనిపోతున్నాను సిలువలో. హల్లెలూయా. నా ప్రాణము వీరి కోసము పెట్టుటకు వచ్చాను కనుక నేను నా ప్రాణము ఎవరిని నన్ను నియంత్రించారు. నేను పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవటానికి అధికారం ఉంది. ఎందుకంటే నేను చనిపోవటానికే వచ్చాను ఈ లోకములో. ఎవరి కోసము? మానవ జాతిని మరణము నుండి, మరణ భయం నుండి విడిపించటానికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ద్వారా వచ్చేవారిని, నా పక్షంలో వచ్చేవారిని నేను ప్రార్థన, వారి కోసం ప్రాణం పెట్టాను. వారి కోసమే కదా నా రక్త మాంసము దారపోసాను. మరి వారి కోసం ప్రార్థన చేస్తా అంటున్నాను. ప్రియ దేని బిడ్డలారా, యేసయ్య ద్వారా నిత్య జీవం ఉంది. యేసు ప్రభుని నమ్మినప్పుడే తండ్రి నమ్మిన వారుగా అవుతాం. యేసు ప్రభుని నమ్మకుండా మేము సృష్టికర్త మాకు తెలుసు, ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్యుడు, ఆయన మాకు కావాలి. యేసయ్య అంటే క్రైస్తవ
మతంలో కలిసిపోయినట్టు అయిపోతుంది. అది మతం కూడకు, క్రైస్తవ మతం వద్దు. క్రీస్తు నమ్ముకుంటే ఆయన జీవ మార్గం నడిపించబడతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. He not came to establish his religion. అతడు వచ్చి తన రిలీజియన్ స్థాపించడానికి కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందమునై ఉన్నది నా రాజ్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైనటువంటి నీతిలో నిలబెట్టి నా రాజ్యంలో సమాధానముగా వాళ్ళు నిలబెట్టి సంతోషించే విధంగా నేను వాళ్ళు చేస్తాను. వాళ్ళలో ఉన్న మరణ భయమును తొలగిస్తాను. ఆ మరణము భయం ఏంటిది? పాపము, అవిధేయత, ఆ దోషము తొలగించటకే నేను వచ్చి ఉన్నాను. అయితే యేసు ప్రభువుని నమ్మినాం మనం, అందుకోసం వస్తున్నాం. నమ్మినప్పటికీ నీ శరీరం ఉన్నన్ని రోజులు దాని అధికారం నుండి మనం విడిపించబడ్డాం. కానీ వాటి అలవాట్లు ఇంకా తొలగి పోలే అలవాట్లు ఇంకా ఉన్నాయి. అందుకోసమే మీకు స్వతంత్రం కల్పించి దేవుని కృపలో మీకు దేవుని ఆత్మచే నడిపించబడుటకు మిమ్మల్ని దేవుడు తన రక్తం ద్వారా స్వాస్థ్యంగా నిలబెట్టాడు. స్వాస్థ్యంగా దేవుడు సొత్తుగా దేవుడి యొద్దకు తీసుకొచ్చాడు. అయితే మీకు స్వతంత్రం ఉంది కదా, మళ్ళీ నిర్బంధించే ఇక్కడనే ఉండి, లేకపోతే కొడతాను, కర్ర బట్టి, లేకపోతే కత్తి బట్టి, తుడ్డు బట్టి, శూలం బట్టి పొడుస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాంటి దేవుడు కాదు. దాని దేవుడు ప్రేమగల దేవుడు. మన దేవుడు ప్రేమగల దేవుడు. ప్రేమ ఉంది కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమ ఉంది కాబట్టి ప్రతి ఆదివారం నడిపిస్తున్నాడు. మీ శరీరం ద్వారా, శరీర కోరికల ద్వారా, ఇచ్చల ద్వారా, శరీర ప్రేరేపణ ద్వారా మీరు నడిచిన ప్రవర్తన, మాట్లాడిన మాటలు, ఆలోచన ద్వారా మళ్ళా మీరు మృతతుల్యములో మళ్ళీ దాస్యమైన కాడి కిందికి, ఈ బానిసత్వమైన ఈ శరీర నడివడిలో పోయి మళ్ళీ దేవునికి దూరం అయిపోతారు. అందుకోసం ప్రతి ఆదివారం నడిపించేది ఎందుకు తెలుసా అండి? దేవుని కృపలు స్థిరపరచబడటానికి, నేను మళ్ళీ పరిశుద్ధపరచటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారములో ఉన్న మూర్ఖత్వం నుండి విడిపించడానికండి. అయితే ప్రతిసారి పాపం చేసి మళ్ళీ రావడం కాదు. మీరు దేవుల్లో నడిపించబడుతూ మన శరీరం ఉన్నన్ని రోజులు ఏదో ఒక మిస్టేక్లో, ఏదో ఒక పొరపాటులో, ఏదో ఒక తప్పిదంలో పడిపోయే అవకాశం ఉంది కనుక, బలహీనత ఉంది కనుక, శరీరం నుండి విడుదల పొందేదాకా ఈ దురావస్థ తప్పదు. కాబట్టి మన మంచితనంలో వెళ్ళినా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక బలహీన సమయంలో మనము దేవునికి ఆయాసమైపోతాం. మాట్లాడలేనిది మాట్లాడతాం. అప్పుడు నాలుగే ఖర్చుకుంటాం. అదే తొందరపడి నేను ఆవేశపడ్డాను, తొందరపడి ఈ మాట తొలింది, మరి తొందరపడి ఈ క్రియ జరిగింది నాలో, సోమరిగా, లేకపోతే అసమర్థంగా, లేకపోతే మరి అశ్రద్ధగా, నిర్లక్ష్య వైఖరిని, ధోరణిని బట్టి పరిస్థితి ఇలాగ అయిపోయింది కదని నువ్వు తచ్చిన పడే విధంగా అపరాధాలు పడిపోతున్న నీవు కంగారు పడకుండా ప్రతి ఆదివారం పిలిచేది పరిశుద్ధపరచటానికి. హల్లెలూయా. ఆయన పక్షమున రమ్మంటున్నాడు. ఆయన ద్వారా నా పక్షమున రా. అందుకోసమే తన ద్వారా వచ్చిన వారందరినీ, దేవుని యొద్దకు వచ్చిన వారి అందరినీ, నా పక్షంలో ఉన్నవారిని ప్రార్థన చేస్తూ వీళ్ళకి క్షమించు ప్రభువా, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాను కదా. చూడు, వీళ్ళు ఈ వారంలో చేసిన దోషంని బట్టి పశ్చాత్తాపడుతున్నారు. చూడండి, ఆ పశ్చాత్తాపంతో వచ్చారు. నేను అలా ఉండొద్దు, అలా మాట్లాడకూడదు, అలా ఆలోచన చేయకూడదు, అలాగా ప్రవర్తించకూడదు కదా. తండ్రి, నాకు ఒక అవకాశం ఇవ్వు. అలా నిలదొక్కునే విధంగా నిలబడటానికి ఇష్టపడుతున్నారయ్యా, నీలో నిలబడటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం దేవుడు నడిపిస్తున్నాడు కదా. ఈ ఎండాకాలంలో చూడండి, మనం ఎంత శుభ్రత బట్టలు వేసుకొని మంచిగా స్నానం చేసి చక్కగా చేసి అట్లా ప్లే గ్రౌండ్ వెళ్ళి ఆట ఆడదామని ఈవినింగ్ పోయే చివరికి ఏమైపోతాం, మళ్ళీ ఒక స్నానం చేసినట్టు ఉంటుంది. ఇదేమో నీళ్ళ స్నానం, అదేమో చెమట స్నానం కాదా. మరి ఈ లోకం అనే చెమటలో, ఈ లోకం అనే పాపం అనే ఈ లోకములో మనం వారం రోజులు మనం గడుపుతున్నప్పుడు మీ అంతరంగము అంత వాసన కొట్టేదా? ఆయాసము, దోషములు పడిపోతావు కదా. మరి నువ్వు కావాలని క్రికెట్ ఆడేటప్పుడు ఇంకేమైనా
ప్లే గ్రౌండ్లో ఇంకేమైనా ఆట ఆడేటప్పుడు షటిలో లేకపోతే ఇంకా ఖోఖోనో కబడ్డో వాటర్ మేబీ అకార్డింగ్ యువర్ డిజైర్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఎక్కువ శాతం పిల్లలందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ క్రికెట్ మీదే జాస్తుంది కదా. ఇప్పుడు అమ్మాయిలు కూడా అదరగొట్టేస్తున్నారు, అబ్బాయిలకు ఏం తీసుకోలేరు. కాబట్టి అందరికీ ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఆకాంక్ష దొరికింది, అంటే కలుగుతుంది, మేము కూడా క్రికెట్ ఆడాలి. సో మనం ఆడుతున్నప్పుడు కావాలని దుమ్మ మీద వేసుకుంటున్నామా, మట్టిలో బొర్లాడుతున్నామా, అరే ఫీలింగ్ చేసేటప్పుడు పడుతున్నాం, ఆ బాల్ దొరకబట్టాలి కదా అని బ్యాట్తో కొడుతున్నాం, 6లు 4లు కొట్టాలని. ఆ సమయంలో పడిపోతాం, దొల్లుతాం, నేల తాకుతుంది, అప్పుడు దుబ్బ వస్తుంది, మట్టి మీద పడుతుంది. నిన్న జాయ్ మొన్న ఆ షూ మొత్తం దుబ్బడ్డది, మొత్తం డస్ట్, అంటే మట్టిలో ఆ దుబ్బలో ఆ షూ పెట్టి తీసినట్టు ఉండేది అనమాట. ఎందుకంటే ద పార్ట్ ఆఫ్ గేమ్లో అదొక విధానం కదా. మనము అటు ఇటుగా పరిగెత్తుకుంటే బాల్ ఎక్కడ పడుతుందో అక్కడ పోయి పరిగెత్తి అక్కడ రన్స్ రానివ్వకుండా కట్టడి చేయటానికి, రన్స్ కొట్టినప్పుడు తొందరగా బిట్వీన్ ద వికెట్లో పరిగెత్తి రన్స్ ఎక్కువ చేయాలని, స్కోర్ చేయాలని ఆ తపడితో మనం ఆ కాళ్ళంతా దుమ్ము పడుతున్నాయా, ఆ షూలకు డస్ట్ పడుతుందా, మనకు బట్టలకు మట్టి పడుతుందా, ఏమడుతుందా చూస్తామండి. మనకు చెమట వస్తుందా చూస్తామా. గేములో నిమగ్నమై రన్స్ కొట్టాలి, అవుట్ చేయాలి, ఫీలింగ్ చేయాలి అని ఈ ఆటతోనే ఉంటుంది. మన విజయము సాధించాలి. ఏం చేయాలి? బాగా రన్స్ కొట్టి విజయము సాధించాలి. ఇలాంటివి ఉన్నప్పుడు పోతున్నప్పుడు ఎంత నీట్గా పోతా, వచ్చేటప్పుడు అంత కంపు అయ్యి మొత్తం చెమట. అవునా కాదా? ఐపీఎల్ ప్రొఫెషనల్గా ఐపీఎల్ చూసి లేకపోతే క్రికెట్ చూసి మనం ఏం చేస్తాం, బాల్ కింద రుద్దుతాం. అవునా కదా? లక్కీ అట్లా రుద్దుతాడు. మళ్ళీ మహిత ఏమిటాడు, అరే నేను కూడా ఎందుకు రుద్దద్దు అని చెప్పి లక్కీ ఉమ్ము రాసినది ఇది వరకు ఉండేది కదా, రాసి మళ్ళీ ఉమ్ము పెడతాడు. ఎలాగ అందరి ఉమ్ములో పరోక్షంగా ఆ బాల్ మీద మీ సెట్లకు, మీ చెమటకు, మీ శరీరానికి, మీ నోట్లో మంచిగా ఉంటుంది కదా టేస్టీ. కొంతమంది చెమటతో ఇట్లా చేస్తారు. అదే గేమ్ ఆఫ్ ద పార్ట్. అవునా కాదా? అవునా పాస్ట్, ఇది అసలుకి మీరు గ్రహించలేదు కదా. మీదే కాదు, అక్కడ పెద్ద పెద్ద కోట్లు సంపాదించేటువంటి, విరాళం పొందుకునేటువంటి క్రికెటర్లు కూడా, ఫేమస్ సెలబ్రిటీ వాళ్ళు కూడా ఉమ్ము వేయడం, కొంతమంది చేసి ఇట్లా రాసేయడం, ఇట్లా దాన్ని నునుపు చేయడానికి, ప్లస్ చెమట అంతా అయితే కడుపులు ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉంటుంది. వెనక ఇంత వీపులు చేసుకుంటూ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అది చూసి మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. ఈ చెమట, ఈ నోరు, ఒకరికొకరు నోరు పరోక్షంగా అందరికీ ఆ చెమట ఆ నోట్లోకి పోతుందా పోతలేదా. మళ్ళీ అదే ఆ గ్రౌండ్లో ఉంచుతారు. మరి ఎక్కడికి పోమంటారు? ఆ గ్రౌండ్లోనే మరుగుతారు రన్ పోకుండా. అవునా కాదా? మరి ఇది గేమ్ ఆఫ్ ద పార్ట్, పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా. అలా చెప్పు టీచర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టీచర్లు ఉన్నారు ఇద్దరు, చెప్పండి. ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా. మరి పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నప్పుడు నేను ఉమ్ము చేయను, నేను చెమట పోయాను, ఇట్లా రుద్దను అని ఇట్లా మనం చెప్తే ఎట్లుంటుంది ఆ క్రికెట్ మనం చూసేవాళ్ళం చెప్పండి. దాన్ని చూసుకుంటాట బిర్యానీల మీద బిర్యానీ ఆర్డర్ ఇచ్చిండట. రోజు ఐపీఎల్ వస్తుంది కదా ఈవినింగ్, అందరు బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటున్నట. ఇప్పుడు స్విగ్గీలో, ఇంకా బ్లింక్లో, ఇంకేంటిది స్విగ్గీ, ఇంకా అంతేనా, జొమాటో ఇలాంటి కార్యక్రమం చాలా పోతున్నాడు. తర్వాత ఆ టీవీ చూసుకుంటే ఎవరో ఊకే నోటి కొంతమంది ఆడిస్తూ ఉంటారు. స్నాక్స్, బర్గర్ బాగా ఆర్డర్ ఇచ్చుకుంటున్నట్టు. ఎస్, ఇంకేం చేస్తున్నారు, అబ్బా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు వేడి కావటానికి బార్లే ఆర్డర్స్, కవటల మీద కవటలు వస్తున్నాయి అటు. అరే వీడు 6 కొడతారా, 6 కొడితే ఇప్పుడు నేను తెప్పిస్తాను, నువ్వు 4 కొడితే నువ్వు తెప్పి వాడిని అవుట్ చేస్తుంది. ఇట్లాంటి పోటీలు పెట్టుకొని టీవీల దగ్గర కూర్చొని ఇంతగా కూర్చొని గిరాక్ చేస్తున్నారు. చూడు, సమాజ సేవ చేస్తున్నారు వీళ్ళు. ఆప్కార్ వాళ్ళకు చాలా
లాభం చేకూర్చుతున్నారు. అలాగనే ఫుడ్ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫుడ్ కంపెనీ వాళ్ళకు లాభం చేకూర్చుతున్నారు కదా. ఓదికేమో చెమట, ప్రతి ఒక్క సలైవా అందరూ షేర్ చేసుకుంటున్నారు ఆట ఆడేటోళ్ళు. ఓదికేమో ఈ బీర్లు షేర్ చేసుకుంటూ, ఈ ఫుడ్ షేర్ చేసుకుంటూ ఎంజాయ్గా చూస్తున్నారు. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, అలా చేయకపోతే నీట్గా నేను అస్సలకే నాకు చెమట పోయకుండా నేను పరిగెత్తను, మరి నేను ఉమ్ము చేయకుండా నేను బాల్ వేస్తాను, నేను బాల్ పట్టుకుంటాను, నడుస్తుందండి? ఒక దానిలో షార్ట్ వీడియో చూశాను నేను. ఒక భార్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఊకే సీరియల్ చూస్తారు కదా స్త్రీలు, భర్త ఆఫీస్ పోయిన తర్వాత. అయితే భర్త ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ, కాలకృత్యాలు తీర్చుకొని, మొహం కడుక్కొని కూర్చొని టీ టీ దాక్కుంటూ, ఇక నువ్వు సీరియల్ ఇప్పటిదాకా చూసినావు కదా, ఇప్పుడు నేను క్రికెట్ ఇప్పుడు ఈవినింగ్ వస్తుందని చెప్పి పెట్టిండు క్రికెట్. అది ఇళ్ళకి ఇష్టం లేదనమాట క్రికెట్ చూడటానికి. అది ఏంటిది? అది అసలు ఆమె కన్ఫ్యూజన్ అనమాట, ఫజిల్. అది అసలు ఆమెకు అది ఇష్టం లేదని. అయితే ఈ సమయంలో వాళ్ళ అక్క ఫోన్ చేసింది, ఎలా ఉన్న చెల్లె, మంచిగా మర్ది వచ్చిందా, భోజనాలు ఏర్పాటు చేసినావా, ఏ కూర చేసినావా అని వాళ్ళకు ఆ కుశల ప్రశ్నలు అడుగుతారు కదా. చేసిన తర్వాత ఇప్పుడు మర్ది ఏం చేస్తుండే, టీవీ చూస్తుండే కదా, ఏదో ఆల్టర్నేట్నే ఒకడు ఇసిరేస్తాడు, వాడు నాకు వద్దని ఒక చెక్కతో కొడతాడు, వాడు మళ్ళీ పట్టుకొని వాడు మళ్ళీ నాకు వద్దని మళ్ళీ ఇట్లా, ఇదేం ఆటో కానీ అందరు వద్దనుకుంటేనే ఆట ఆడుతున్నారే అదని చెప్పి ఒక డైలాగులు మీరు విన్నారు. చూస్తే ఆ వ్యక్తి చూసేటోడు ఈ మాటలు విని క్రికెట్ అంటే ఇంత అభిమానం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే అద్దనుకుంటేనే ఆట ఆడుతారు, మీరు అద్దనుకుంటే ఈయన ఎట్లా చూస్తాడు, దాని బట్టి ఇక ముఖం చూసి చూస్తున్నాడు. ఎవరు ఇష్టంగా ఆడతలేరు. ఆయనేమో నాకు అద్దని ఇసిరేస్తున్నాడు, నాకు అద్దని ఆయన కొడుతున్నాడు, నాకు అద్దని పట్టుకొని మళ్ళీ ఇసిరేస్తున్నాడు, మళ్ళీ ఇట్లనే నడుగుతుంది. ఇదే ఆట, ఏం ఆట నాకు అర్థమవుతలేదు. ఆ ఇష్టం లేకుండా ఆట ఆడుతున్నారు. ఈ వ్యక్తి ఏమో ఇష్టంగా అలానే చూసి కళ్ళు పెట్టి చూస్తున్నాడు, ఇదేం ఆట నాకు అర్థమవుతలేదు అన్నప్పుడు ఈ మాట విని కథ మొత్తం ఫీల్ ఎగిరిపోయి అక్కడ వెళ్ళిపోతాడు. రెండు చేతులు జేబులో పెట్టుకొని అక్కడ ఎక్కడ వెళ్తున్నాడు ఆయనకే తెలియకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే గిట్ల కూడా వివరించచ్చా ఈ క్రికెట్? అట్లనే మనము ఏది పని చేసినా, ఏదన్నా ఆట ఆడినా చెమట పోయకుండా మానవు. అట్లనే ఈ లోకంలో మనం బ్రతికినన్ని రోజులు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎక్కడో ఒక్కడ మరి క్రియల ద్వారా దేవునికి ఆయాసం జరుగుతుంది. కనీసం మాట ద్వారానే దొల్లుతుంది. మాట కాకుండా ఆలోచన ద్వారా అయినా అందరూ పట్టబడుతుంది. వ్యతిరేకమైన ఆలోచన, దుష్టుని ఆలోచనలు అందరికీ వస్తాయి. నువ్వు నచ్చితే నీ హృదయంలో ఆ దుష్టుని క్రియ హృదయం నిండింది, మాట్లాడటానికి, క్రియ చేయటానికి అవకాశం ఉంది. అందుకోసమే కీర్తనలో, మొదటి కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడవక, దుష్టుని ఆలోచనలు ఉంటాయి. ఈ గాల్లో అనేకమైన ఛానళ్ళు చక్కలు కొడతాయి, వేవ్స్ ఉంటాయి. నీకు ఇష్టం వచ్చిన ఛానల్ పెట్టుకున్నట్టుగా అనేక ఆలోచన మస్తిష్కంలోని మెదట్లో మరి తిరుగులు ఆడుతాయి. నీకు నచ్చినది నీ హృదయంలో చేర్చుకుంటావు కదా. కాబట్టి అది వాక్యానికి విరుద్ధమైనప్పుడు, దేవుని నడిపింపుకు విరుద్ధమైనప్పుడు అది దోషంగా అయిపోతుంది, దేనికి దూరమో అయిపోతాం. అందుకోసమే ఆదివారం వచ్చి ఏం చేస్తున్నాం? అంతరంగ పురుషునికి స్నానము చేపిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ చెమట పోసిన మనం ఏం చేస్తాము? దుమ్ములో ఆడి, ఆ మట్టిలో ఆడి, ఆ దుమ్ము పైకి ఏం చేస్తాము? సాయిల్లో పడిపోయిన మనము తిన్నగా ఇంటికి వచ్చి స్నానం చేస్తే రిలీఫ్ అవుతుంది. అవునా కాదా? అట్లాగా సంపూర్ణ స్నానము ఇదిగో ప్రతి ఆదివారం, ఏదో మీద ప్రతిరోజు చేస్తాం. మేము ప్రతిరోజు ఒప్పుకుంటాం కదా పాస్టర్. మళ్ళీ ఆదివారం ఏంటంటే, ఆదివారం సంపూర్ణంగా రక్షణ పొందుటకు ఆయన శక్తివంతుడు. హల్లెలూయా పని, హల్లెలూయా. ఆయన యొద్దకు, ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి
పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడో, ఆ విజ్ఞాపన చేసేట్లో నువ్వు ఎవరైతే నిజమే అని నువ్వు నీ దోషమును బట్టి ఏకీభవించి దేవా నన్ను పరిశుద్ధపరచుము, నన్ను క్షమించుమని కోరుతున్న వారికి ఆయన సంపూర్ణంగా రక్షిస్తున్నాడు. రక్షించుటకైనా శక్తివంతుడు. ఎందుకంటే మరణం గెలిచి లేచిన శక్తిమంతుడు అన్నమాట, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించడానికి వచ్చాం. మనలో కలవరం అంతా, మనలో ప్రతి ఒక్క కలతను, దోషంను బట్టి, మనకున్నటువంటి బలహీనతను బట్టి మనం కలవరపడుతున్న మనందరినీ పరిశుద్ధపరచబట్టడానికి ప్రతి ఆదివారం నడిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనమందరం అకౌంటబుల్. దేవుడు లెక్క అడుగుతాడండి. మనము మన దేహంతో చేసిన అన్ని లెక్కలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్షమాపణ పొందుకుంటే దేవుడు మళ్ళీ అడుగడు. ఆయన క్షమాపణ. అందుకోసమే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టుకునేవాడు కనికరింపబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధపరచబడాలి. మన శరీరం ఏమో స్నానం ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. ప్రతి ఆదివారం తలస్నానం చేస్తున్నట్టే ప్రతి ఆదివారము వచ్చింది సంపూర్ణ రక్షణ పొందటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. నా పక్షము రాని వారు చెదరగొట్టబడతారంటున్నాడు దేవుడు. నా ద్వారా సమకూర్చబడని లేని వారు మీరు చెదరగొట్టబడతారు. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనమా? 30వ వచనం. ఎస్, నా పక్షంగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టబడతాడనమాట. హల్లెలూయా. యేసయ్య ద్వారానే దేవుని యొద్దకు వచ్చేవారు అందరము తన పక్షం వచ్చేవారిని పరిశుద్ధపరుస్తాడు, సంపూర్ణ రక్షణ అనుగ్రహిస్తాడు. ఆయన రక్షణ ఇవ్వటకనే శక్తిమంతుడు, మరణం గెలిచి లేచిన దేవుడు. మొట్టమొదటిగా మానవ చరిత్రలో ఆయన మరణం గెలిచి లేచిన ఏకైక దైవ కుమారుడు, మనిషి కుమారుడు ఎవరు చెప్పండి? యేసయ్య. దైవ కుమారుడుగా ఈ లోకములో మనిషి కుమారుడు జన్మించి మనిషి కుమారుడుగా బ్రతికి దైవ కుమారుడుగా సజీవుడు మృత్యుంజయుడిగా లేచాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారందరూ మనిషి కుమారులుగా మనమందరము ఆయన నమ్ముకున్న వారందరము దైవ కుమారులుగా మార్చబడతామనేలాగా. కనుక ఆయన ద్వారానే, ఆయన పక్షమున్న వారానే మన దేవుని యొద్దలో చేరిన ప్రతి బిడ్డకు సంపూర్ణ రక్షణ కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే చెదరగొట్టబడతారు. నాకు విరోధి అంటున్నాడు. ఒకానొక సమయంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాటలు వినటానికి మోషే కొండెక్కాడు. అదే హోరేబు కొండ, దేవుని పర్వతం. అక్కడ దేవుని వాక్యాలు పొందుకొని వీళ్ళకు వాక్యము దేవోక్తి వీళ్ళకు కలగజేసి వీళ్ళు ఒక కట్టడగా, ఒక పద్ధతిగా దేవుడి యొక్క ఆశీర్వాదంలో స్థిరపరచబడాలని ఆకాంక్షతో మరి దేవుడు అతన్ని ఆ పర్వతం మీదకి రమ్మన్నాడు. వీరు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు యొక్క విధానాలు, పద్ధతులు, సంప్రదాయాలు పాటిస్తున్న బయటకు వచ్చినా కూడా వాళ్ళ మనసు ఇంకా ఐగుప్త ప్రభావమే ఉందన్నమాట యాత్రలో. అందుకోసమే వెంటనే ఐగుప్తులు చేసిన వ్యతిరేకము ఆ అరణ్యంలో చేశారు. చేసినప్పుడు మోషే వెంటనే దేవుడు పంపించాడు, మోషే నువ్వు వెళ్ళు, ప్రజలందరూ ఏదైతే నాకు అయిష్టమో నేను దేని విషయమైతే నేను ఉగ్రత కలిగి ఉన్నానో అదే చేశాను, నాకు చాలా ఓర్వలేకుండా పోయాను, వెళ్ళి వాళ్ళు చక్కబచ్చు అని చెప్పి పంపిస్తాడు. వాళ్ళ హెచ్చరిక చేయమని. వచ్చి చాలా మనస్తాపం. ఏ విషయమైతే దేవుడు వద్దంటాడో అదే మీరు చేశారు. దేవుడు విగ్రహారాధన చాలా అసహ్యం.
అసహ్యము. నేను సృష్టికర్తను, నేను ఆత్మస్వరూపుడను, నేను అదృశ్యుడను, నేను సత్యస్వరూపిని కనుక ఆత్మతోనూ సత్యముతోనూ సేవించమనే విధానములోనే దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన బొమ్మలు పెట్టుకొని, ఆయనకు ఫోటోలకు దండబెట్టి, ప్లస్ అగరబత్తలు ముట్టేయటానికి, లేకపోతే క్యాండిల్ ముట్టేయటానికి కాదా. అది మనుషుల యొక్క పద్ధతులు. దేవుడు అలా కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమించిన వారు దేవుని మాటకు లోబడాలి. నేను ప్రేమించిన వారు దేవుని ఆత్మ రెప్పింపులో ఆ ఆత్మకు లోబడాలి. అందుకు ఆత్మతో సత్యంతో నన్ను కొనియాడేవారు, నన్ను సేవించేవారు, ఆరాధించేవారు, అట్టివారు కోరుకుంటున్నారు. అట్టివారు నాకు ఆనందం, సంతోషం. కానీ ఇక్కడ అలా లేరు. ఆడ ఐగుప్తు దేశంలో విగ్రహారాధన చేశారు, ఇక్కడ కూడా విగ్రహము చేశారు, మార్చారు. అక్కడేమో బయలుదేవత అంటే ఇక్కడేమో యెహోవా దేవుడు అన్నాడు, అంతే. కానీ సేమ్ టు సేమ్ అక్కడ ఆరాధన అంటే ఒక పశు ఆకారము, దూడ ఆకారం, ఇక్కడ కూడా దూడ ఆకారం చేశారు. చాలా దేవుడు మనస్తాపమై మరి ఉగ్రతడై మరి మోషేని పంపించిన. మోషే అంటాడు, యెహోవా పక్షం నిలవచ్చు వాడు అందరూ రండి అంటాడు. హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారము నిలిచి యెహోవా పక్షం ఉన్నవారందరూ నా యొద్దకు రండి. హల్లెలూయా. పిలిపిస్తాడన్నమాట. మీరు ఐగుప్తు దేశం కోరుకునే విధంగా, ఆ సంప్రదాయ సంస్కృతి కోరుకునే విధంగా వెళ్ళారా? కావాలా? దేవుని వైపు రావాలా? ఎవరి పక్షం మీరు ఉంటారు అని అక్కడ పిలుస్తున్నాడు మోషేని. మోషే యొద్దకు కొంతమంది వచ్చారు, కొంతమంది విరోధులుగా మారిపోయారు, వాళ్ళు చెదగొట్టబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలంలో, ఈ ఉదయ కాలంలో దేవుడు కూడా మీరు పిలుస్తున్నాడు. మీరు లోకం కావాలా? లోకం అనేది ఐగుప్తు దేశానికి సాదృశ్యం. ఐగుప్తు దేశానికి సాదృశ్యం అనేది లోకం. లోకం కావాలా? దేవుడు కావాలా? లోకం కావాలా? లోక మర్యాద కావాలా? దేవుడి సన్నిధి కావాలా? దేవుడి సన్నిధికి వచ్చేవారులారా, దేవుడి పక్షంగా నిలబడిన వారిని దేవుడు కటాక్షిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా పక్షము రాని వారిని, నిలబడలేని వారిని, దైవ సమ్ముఖంలో నిలబడలేని వారిని చెదరగొట్టబడతారు. వాళ్ళు చెదిరిపోతున్నారు. నాకు విరోధులు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి విరోధంగా ఉంటే బ్రతకగలుగుతామండి? మనలో ఉన్న పాపమే. కనుక లోకాన్ని ప్రేమిస్తే దేవునికి శత్రువు అవుతా. చాలామంది లోకాన్ని ప్రేమించేసే దగ్గర రావట్లేదు. బంధువులను ప్రేమించి, ఈ లోక ఆశలను ప్రేమించి, ఇచ్చలు ప్రేమించి, ఈ లోకంలో ఉన్నది అంతా ఏంటిదండి? జీవము డమ్మము. బ్రతకటానికి కోటి విద్యలు, కోటి తంటాలు, అబద్ధాలు, బ్రోకర్ మాటలు, ఇచ్చక మాటలు, బ్రతకటానికి దళారి మాటలు, ధనం సంపాదన సరిపోతుందని తీయటి మాటలు. దానిలో న్యాయం ఉండదు, క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, నీతి ఉండదు, ఒక సత్యం ఉండదు. ఇష్టానుసారం బ్రతికిందే లెక్క అని చెప్పి అదే జ్ఞానము ఇతరులు మోసం చేసే ఇదంతా జీవపు డమ్మం అన్నమాట. ఈ లోకంలో అంతా జీవపు డమ్మము, నేత్రాశ, శరీర ఇచ్చలు, ఇవే లోకంలో ఉన్నాయి. ఇది లోకాన్ని ప్రేమించడం అంటే వీటిని ప్రేమించడం అన్నమాట. శరీర సుఖభోగాలు కోరడం, శరీరం చెప్పినట్టుగా శరీర ప్రేరేపణ కలిగే విధంగా జీవించడం, శరీర మనసు కలిగే విధంగా జీవించడం, ఇవి మనని నాశనం చేస్తాయి. హల్లెలూయా. ఇవి ప్రేమించేవాడు నశించిపోతాడు. అందుకని నశించిపోవాలని వెతికి రక్షించకే లోకానికి యేసు ప్రభు వచ్చి మన కోసం ప్రాణం పెట్టిండు కనుక ఆయన పక్షంలో రమ్మంటున్నాను. ఆయన ద్వారానే దేవుని యొద్దకు వస్తారు. నా పక్షం నిలిచిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి పరిపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన రక్షణ ఇవ్వటకు నేను శక్తిమంతుడని సెలవిచ్చి ఉన్న మాట మనం ఇప్పటిదాకా ధ్యానిస్తున్నాము. వాక్యం ద్వారా మన పరిశుద్ధాత్మ చేత బోధింపబడుతున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక మోషేలాగా సేవకులు పిలుస్తున్నారు. సంఘములో
సంఘము అనే ద్వారం దగ్గర పిలుస్తున్నారు. ఎవరి పక్షం వీళ్ళు ఉంటారు? లోక వైపున, ఐగుప్త వైపున, దేవుని వైపున. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు వెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవుడికి శత్రువు అవుతాడట. దేవుడికి విరోధి అవుతాడు. వ్యభిచారులు అంటే ఈ తండ్రిని వదిలిపెట్టి పరాయి తండ్రిని, సాతాను, ఈ లోకాన్ని ప్రేమించిన వారిని వ్యభిచారులు అంటున్నాడు. నాకు పుట్టిన వారిని దేవుడిగా, దేవతగా, మీరు సృష్టికర్తను మంచి సృష్టమును దేవతలుగా మరి ఆకర్షించబడి ఈ లోకాన్ని ప్రేమించి నడుస్తున్నారే, ఇది నా బిడ్డలు కాదు. కనుక లోకాన్ని ప్రేమించిన వారు వ్యభిచారులు అంటున్నారు. లోకాన్ని స్నేహించిన వారు నాకు విరోధులు, శత్రువులు అంటున్నారు. హల్లెలూయా. కనుక క్రీస్తు ద్వారా తన యొద్దకు, దేవుని యొద్దకు వచ్చువారు పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? సంపూర్ణ రక్షణ మనకు కలుగుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కలిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని దేవుని దగ్గరకు వచ్చిన మనం పరిశుద్ధపరచబడదాం. మీరు దేవుని దగ్గర అడిగితే దేవుడు మీ పక్షమున, కుడి పక్షంలో ఉన్నటువంటి యేసయ్య తండ్రితో విజ్ఞాపన చేస్తాడు. ఇతడు నా పక్షమున, నా ద్వారా నీ యొద్దకు వచ్చాడు, క్షమించుమో తండ్రి అని సంపూర్ణ రక్షణ కలగజేయమని మరి శక్తివంతుడిగా దేవుని సన్నిధిలో తండ్రిని అడుగుతాడు. మనకు కలుగుటకు, సంపూర్ణ రక్షణ పొందుటకు ఆయన శక్తివంతుడు కాబట్టి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము లోబడదామా? మనకు అందరి తల్లి వచ్చి కలిసి ప్రార్థన చేద్దాం. మనం మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అయ్యా, మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అయ్యా, ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించువాడు. ఆయన సంపూర్ణ రక్షణ కలగజేయుటకు ఆయన శక్తివంతుడని అయ్యా హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవునయ్యా, నీ ద్వారా మేము వచ్చి ఉన్నాం. దేవుని యొద్దకు, తండ్రి అనే దేవుని యొద్దకు వచ్చి ఉన్నాం. ఆ పక్షంలో విజ్ఞాపన చేయటానికి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా మేము నిజమే కదా ప్రభు, నేను మైలపడి ఉన్నాను, దోషంలో పడి ఉన్నాను, నేను ఆయాసకరంగా ఉన్నాను కనుక నన్ను క్షమించమని ఎంతమంది అయితే యథార్థంగా ఈ వాక్యం విని శరీర మనస్సును కలిగి ఈ వారములో అయ్యా ఎక్కడెక్కడ బలహీనంగా, ఎక్కడెక్కడ అపరాధంగా, ఎక్కడెక్కడ తండ్రికి కోపంగా రేపేయగలిగే విధంగా ఉన్నాను, వాటన్నింటి విడుదల చేయుటకు మళ్ళీ కనికర సంపూర్ణ యేసయ్య ప్రేమ గల దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. ఈ వారంలో ఉన్న ప్రతి దోషం నుండి విడుదల ఇవ్వటకు. కాబట్టి తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి, నువ్వు కావాలని చేసిన వారిని క్షమించవు. కానీ తండ్రి, నేను బలహీనతను బట్టి లేక ప్రభు స్తోత్రము తండ్రి పొరపాటుగా జరిగినాయని యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపరించిన విడుదల పొందుగోరు వారికి నువ్వు క్షమించదేవడవు. అందుకోసం నువ్వు సిలువలో బలియాగమయ్యావు తండ్రి. ప్రభు స్తోత్రం తండ్రి, ఎవరైతే పశ్చాత్తాపంగా ప్రభా అయ్యా ఇదిగో స్తోత్రం తండ్రిని స్వామించి వచ్చారు వారందరి నిమిత్తము విజ్ఞాపన చేస్తూ తండ్రి సంపూర్ణ రక్షణ కలుగుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాం. అయ్యా శక్తివంతుడా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. నీ కృప ద్వారా నీ యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం తోసివేసే దేవుడు కాదు. విశ్వాసంగా వచ్చిన వారందరినీ హక్కును చేర్చుకొని సంపూర్ణ రక్షణ కలుగజేస్తాం. మానసికంగా ఎదుగు బ్రహ్మ కార్యరూపంగా తండ్రి మాటల ద్వారా ఎదుగు బ్రహ్మ పొరపాట్లు ఆ పొరపాట్లు నింపబడిన వారందరినీ విడిపించమని ప్రార్థన చేస్తాం. దాని పర్యావసర మరణము తండ్రి, గొప్ప ప్రభు నరకయాతన ప్రభు
మాకు ముందే తండ్రి ఒకేసారి నువ్వు బలియాగం గావించి నరకయాత్ర అనుభవించి మరణించి తిరిగి లేచిన దేవా, నువ్వు శక్తి సంపన్నుడు, నువ్వు బలవంతుడవయ్యా. అయ్యా మరణం మీద అయ్యా ప్రభు స్తోత్రం తండ్రి, మృతతుల్యం మీద నువ్వు శక్తివంతుడవు తండ్రి. నువ్వు జయించిన దేవుడు కనుక నీ దగ్గరకు వచ్చి గోజాడిన వారిని నీ పక్షమున విజ్ఞాపన చేస్తే తండ్రి సంపూర్ణ రక్షణ అందరికీ కలగజేయమని ప్రార్థన చేస్తాను. మారు మనసు కలగజేసి మళ్ళీ నీ జీవములో, నీ శరీరములో, నీ రక్తంలో పాలు పొందే విధంగా కృప చూపెట్టుకు కటాక్షించమని ప్రార్థన చేస్తాను. నీ కృప నిరంతరం ఉండుగాక. మా శరీరం ప్రాణమాత్మగా అప్పచెబుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.